వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. మెప్మా ఆధ్వర్యంలో 15 మహిళా సంఘాలకు బ్యాంకు లీకేజీ రుణాల కింద 1,50,00,000 రుణాలను అందజేసిన మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి. ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన పత్తిని వెంటనే దిగుమతి చేసుకోవాలన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండను అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం. ఆర్థిక విధ్వంసం వల్ల నేడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడంలో కొంత ఆలస్యం అవుతుందన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలన్న కొత్తపల్లి శివకుమార్. తిప్పర్తిలో ప్రజాపాలన సంక్షేమ సారథి యాత్ర. యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షునిగా బెల్లి నాగరాజు యాదవ్ నియామకం. అనంతుల యాదగిరి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రు. 30 సంవత్సరాల మాదిగ సంఘాల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్న మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ మాదిగ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో కొనిచెట్టి రోషయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్లో కొనిచెట్టి రోషయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. శాసనమండలి, శాసనసభలో పోటీపడి స్పీచ్ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోషయ్య మాకు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా రోషయ్య క్రమశిక్షణ పాటించడం వల్లనే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడింది. చుక్క రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, రోషయ్య లాంటి వారి మధ్య శాసన మండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడేందుకు నేను భయపడ్డాను. నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్కు పిలిపించుకొని ప్రోత్సహించారు. ప్రతిపక్ష సభ్యుడి నైనప్పటికీ మండలి గౌరవం పెంచాలని ఉద్దేశంతో రోషయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోషయ్య నాకు సూచించారు. చట్టసభల్లో ఆనాటి స్ఫూర్తి కొరవడింది. ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. రోషయ్య కుటుంబం రాజకీయాల్లో లేదు. సీఎంగా, గవర్నర్గా వివిధ హోదాల్లో 50 ఏళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారు. తమిళనాడు గవర్నర్గా ఎవరు వెళ్ళినా వివాదాల్లో కూరుకుపోతుంటారు. కానీ రోషయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు. ఆనాటి ముఖ్యమంత్రులకు రోషయ్య కుడి భుజంలా వ్యవహరించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు. రోషయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం వల్ల పెద్ద లోటు అన్నారు. రాజకీయాల్లో ఆర్యవేశులకు సముచిత స్థానం ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోషయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. రోషయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్ఫూర్తి ఇచ్చినట్లే అవుతుందని పేర్కొన్నారు.
చౌటుప్పల్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మెప్మా ఆధ్వర్యంలో 15 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద 1,50,00,000 రుణాలను అందజేశారు. అదేవిధంగా చౌటుప్పల్ పట్టణంలో ఉన్న 50 మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున 25,50,000 రూపాయల రుణ సదుపాయ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మెప్మా ఆధ్వర్యంలో 15 మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల కింద 1,50,00,000 రుణాలను అందజేశారు. అదేవిధంగా చౌటుప్పల్ పట్టణంలో ఉన్న 50 మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున 25,50,000 రూపాయల రుణ సదుపాయం చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను లక్షాధికారి చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, కుటుంబంలో మహిళ బలంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుందన్నారు. మహిళలకు నెలకు 2,500 ఇచ్చే హామీపై కట్టుబడి ఉన్నామని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల కొంత ఆలస్యం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదలకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తామన్నారు. మేము 10 ఏళ్లు ఓపిక పట్టాం కానీ బీఆర్ఎస్ నాయకులు 1 సంవత్సరానికే ఎగిరెగిరి పడుతున్నారని, అధికారం కోల్పోయి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారని, మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. మహిళలను కోటేశ్వరులను చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ఆర్పీలకు జీతాలు వచ్చేలా సీఎంతో చర్చించి సకాలంలో జీతాలు వచ్చేలా చేస్తామన్నారు. మహిళా శక్తి భవనం 1000 గజాలలో కట్టిస్తామని, గ్రామాలలో బెల్ట్ షాపులను మూసివేయించే బాధ్యత మహిళలే తీసుకోవాలని, మహిళా శక్తి అంటే ఆదిశక్తి, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో మహిళలే ముందుంటున్నారన్నారు. ప్రశ్నించే నాయకుడు, ప్రజానాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ పురపాలక పాలకవర్గ సభ్యులకు ఈ కార్యక్రమం ఆడినటువంటి కోసం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ప్రగతిలో, ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదుగుదల లక్ష్యంతో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన అభిమానం గౌరవ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మహిళా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ ఆయన ఒక్కడేస్తే ఈ పద ఈ మీద 2 సకలు మహిళలు వెంకట రోజులు కావు. వెంకట ఏదో చేస్తే గృహహింస చేసినా సరే భయపడేటోళ్ళు, పిల్లల కోసం అని చెప్పేసి భర్తకు భయపడి వాళ్ళు ఎంత అన్యాయం చేసినా ఏం చేసినా పడకుండా ఉండేటోళ్ళు, పిల్లల కోసం, సంసారం కోసం, కుటుంబం కోసం, పరువు కోసం. అట్లా భయపడతా ఉంటే కొడుతూనే ఉంటారు, వేధిస్తూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు, కుటుంబం నాశనం అవుతుంది. ఏ రోజైతే గట్టిగా ఎదురు తిరిగిందో వాళ్ళు సెట్ అవుతారా కదా? అది ఎవరి చేతులు ఉంది? మీ చేతిలో ఉందా లేదా? మరి అందుకనే చెప్తున్నా, ఆదిశక్తి మీరు, మహిళా శక్తి మీరు అనుకుంటే సాధ్యం కాదు, ఏం లేదు. మీ మొగలు ఎవరైనా సరే కష్టపడతాం కానీ మహిళలు తల్లి ప్రేమ, ఈ పిల్లలు కుటుంబం బాగుండాలంటే ఆ తల్లి ప్రేమతో, ఆ తల్లికి ఉన్నంత కమిట్మెంట్ ఎవరికి ఉండదు. కాబట్టి నేను కూడా చెప్తున్నా, నేను కూడా ఎక్కువ తక్కువ చేస్తే మా నాన్న ఊరుకుంటుందా? ఊకోరు. పొద్దుగా ఇంటికి పోయినా 2 పెడుతుంది, మీది వస్తుంది, కొడుతుంది, గెలిచారని. ఎవరైతే ఎమ్మెల్యే అయితే ఊరుకుంటుందా? నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు నాకు గొప్ప అంటది అంటదా కదా? ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకున్నట్టు నా భార్య నేనేం చేసి ఊరుకుంటుందా? ఊకోదు. వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది, హక్కు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్తో ఉంటుంది. మహిళలు పిల్లల కోసం, సంసారం కోసం, భర్త కోసం, ఆరోగ్యం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం 24 గంటలు ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళు మాట్లాడితే మనం తప్పెట్ట పెడతాం. తప్పు చేసిన వాళ్ళు తగ్గాలి కానీ ఆమె కరెక్ట్ మాట్లాడతాను తప్పుదా? తగ్గదు. వాళ్ళ మాట కాదు. నేను ఆ లేడీస్ మాట ఇక్కడ కొందరు ఉండరు, పెద్ద లీడర్లు, తెరబడ తీసుకుని లీడర్లు. ఆమెకేం తెలుసు? ఆమెకేం తెలుసు? ఇంగ్లీష్ చెప్పడిగో ఫోన్ నెంబరు 87
1 2 6 6 2 4 8 1. ఏం సప్లై చేస్తారు ఫోన్ చేయవా? స్విచ్ ఆఫ్ అయిందా? నువ్వు రాసుకున్నా అమ్మ ఫోన్ నెంబరు? చెప్పు నెంబర్ చెప్పు. ఏ నెంబర్ చేసినావు? మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఒకసారి వీఎల్ఆర్ వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా వడ్డీ లేని రుణాలు వచ్చేలాగా ప్రభుత్వం నుంచి నేను తప్పకుండా తీసుకెళ్తా. గతంలో ఇప్పుడు కూడా మాటించిన ఇంత ముఖ్యం మళ్ళీ చెప్తున్నా, ఏ సమస్యలు లేవో ముఖ్యం మహిళా సభ్యులతో మాట్లాడి తప్పకుండా మీకు ఏదైతే న్యాయం జరగాలో ఆ విషయాన్ని ప్రభుత్వం జరగాలి. థ్యాంక్ యూ. సార్ ఓకే సార్. సార్ ఇటు చూడండి. శాసనసభ్యులు గారు కూడా సార్ ఇటు చూడండి సార్. హెల్త్ క్యాంపును ప్రారంభించాల్సిన పక్కనే ఉంది శానిటేషన్ సిబ్బందికి హెల్త్ క్యాంపు. ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్ల విషయమై నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ తదితర అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే ప్రదేశాలు, అక్కడ చేయవలసిన ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్ల విషయమై నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ తదితర అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే ప్రదేశాలు, అక్కడ చేయవలసిన ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. తర్వాత నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లి వైద్య కళాశాల ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు, విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి వైట్ కోడ్ వేరింగ్ సెరమనీ ఏర్పాట్లపై తగు సూచనలు జారీ చేశారు. అనంతరం స్థానిక రైతు బజార్ వద్ద శంకుస్థాపన చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, మున్సిపల్ అభివృద్ధి పనుల శంకుస్థాపన ఏర్పాట్లు పర్యవేక్షించారు. అదేవిధంగా ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు, డయాస్, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు, వీఐపీలకు ఏర్పాట్లు, హెలిప్యాడ్ తదితర అంశాలను పరిశీలించారు. ఆ తర్వాత ఉదయ సముద్రం ఎత్తిపోతల కింద బ్రాహ్మణవెల్లంల రిజర్వాయర్లోకి డెలివరీ ఛానల్ ద్వారా నీరు వదిలేందుకు చేసిన ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఫైలాన్ను, అలాగే డెలివరీ ఛానల్ ద్వారా రిజర్వాయర్లోకి వచ్చే నీటి ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ నెల 7న జిల్లాకు రానున్నారని తెలిపారు. సార్ అక్కడ నుంచి స్టార్ట్ కావాలి, స్కిల్ సెంటర్ నుంచి వాళ్ళకి మనం ఇక్కడ ముందే స్టేషన్ చేయాలి. ఇదే కదా హాల్, రెండు ఉన్నాయి. పారామెడికల్ కూడా వైట్ ఇక్కడే కదా. సో ఇక్కడ కొన్ని మంచి చైర్స్ ఇది టీపీ అండి, తీస్తాం, తీసేస్తాం, తీసేసండి. మొత్తం ఇక్కడ రెడ్ కార్ విజయ్ని పిలిచేసి మరి ఇచ్చినప్పుడు కార్పెట్ ఉండాలి. ఇప్పుడు 4 గంటలుగా నర్సింగ్ కూడా ఇక్కడ అన్ని మెడికల్ కాలేజ్ అది తల్లి, అది మూవబుల్ చెట్లు ఉన్నాయి కదా, నానే కదా చెట్లు కదా ఇక్కడ పెట్టేసి సార్ ఇది ఎంత యాక్చువల్లీ కరెక్ట్
ఇలా ఎలివేషన్లో వస్తుంది, కింద కొంతమంది నిలబడతారు సార్, పైన फिर दूसरा डिलीवरी चैनल टेंट तప్పకుండా పెట్టండి, బట్ నాట్ సో దట్ ఇక్కడ మీకు అరేంజ్మెంట్ ఉందా? ఇనాగ్రేషన్ కూడా బుధవారం మునుగోడు మండల పరిధిలోని కొంపల్లి గ్రామ సమీపంలో ఉన్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం మునుగోడు మండల పరిధిలోని కొంపల్లి గ్రామ సమీపంలో ఉన్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పత్తి కొనుగోలు కేంద్రాలకు ట్రాక్టర్ల సహాయంతో పత్తిని తెచ్చిన వెంటనే దిగుమతి చేయాలని, ఎలాంటి కోతలు విధించకూడదని సీసీఐ అధికారులను, మిల్లర్లను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తిని 4-5 రోజులైనా దిగుమతి చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ రైతులు ఆవేదన చెందుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. అదేవిధంగా ప్రేమ చేత విషయంలో సీసీఐ అధికారులు ఉపయోగించే మిషన్లపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో రైతులు ట్రాక్టర్లతో తెచ్చిన వెంటనే పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించి దిగుమతి చేసుకోవాలని, ఎలాంటి కోతలు విధించకూడదని అధికారులను హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెట్టిన, అనవసరంగా కోతలు విధించి పత్తి రైతులకు నష్టం కలిగించినా ఉపేక్షించేది లేదని సీసీఐ అధికారులపై మండిపడ్డారు. మరలా తిరిగి పత్తి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తానని, మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి పత్తి కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ చేస్తానని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా క్షమించేది లేదని వెల్లడించారు. అధికారులు ఆర్డీఓ వచ్చినప్పుడే ఒక మార్చర్ చేస్తారు, ఎవరైనా వచ్చినప్పుడే ఒక మార్చర్ చేస్తారు, లేనప్పుడే ఇంకో మార్చర్ చేస్తారు. सर इधर ही हो ना, आगे ना पाए इतना देर से कर रहे हैं आप। मम्मी में आचर వచ్చినే కట్ చేసి సార్ మాది 9 వచ్చినే కట్ చేసి అనే కొంపల అనే రైతు ఇంత ముందు బలేష్ మాట్లాడనా కనీసం మ్యాచర్ పెట్టి చూడలే, కొంపల పైన చూడలే, లాస్ట్ నాడే చూసాడు. చూస్తే ఎంత వచ్చింది? 25 వచ్చింది. 25 వచ్చింది. ఇవరికి 13% ఎక్స్ట్రా వచ్చింది. 25 వచ్చింది. నేను చెప్తానే ఉంటా 30%. 4 రోజులు 4 నాట్లు బండి నిలబడుతున్నప్పుడు ఇంకో 3 డేస్ నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఏం నిజానికి వాళ్ళతో మాట్లాడి మీకు లాస్ వస్తుంది అంటున్నారు, మీకు లాస్ 12 కంటే ఎక్కువ చేశారు. ఆయన 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మీరు ఏదో దాన్ని వేసి మీకు తరిగి వస్తుంటారు కదా, కొంచెం ఇప్పుడు మీకు మాకు 12 కంటే ఎక్కువ లేదు అధికారం. అంటే మీరు 14, 15, 16 మీకు లాస్ అవుతుంది కదా, ఆ లాస్ మీరు బేర్ చేసుకోండి, కానీ ఒక ఇబ్బంది పెట్టకండి పెద్ద మనిషిని. यही है ना सर हमारा चेक करके सर 8 से 3 दिन तक उसको मॉइस्चर कंटेंट चेक नहीं करे। 3 दिन के बाद 25% आया बंदा, 3 दिन क्यों चेक नहीं करा? नाटकबाजी मत करो। फार्मर आए तो इमीडिएटली मॉइस्चर कंटेंट चेक करना, ज़्यादा नहीं करना, ज़्यादा हुशार नहीं करना। మనం పోసింది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ తర్వాత బండి లోపలికి వచ్చిన
మాయిశ్చర్ కంటెంట్ చెక్ చేయాలి, వెయిట్ చెక్ చేయాలి. ఏమంటే నో తరుగు 1 కిలో తరుగు కూడా తీయకుండా పంపించాలి బండి. ఈ రోజు తర్వాత 2 రోజులు देखो 2 दिन के अंदर मैं चेक करता हूँ. रिजेक्ट करने का क्या है जी, पूरा चोरी है. బయటకి ఎక్కడ పోతుంది చెప్పు. 7 నెంబర్ వస్తే 12 నెంబర్ डाल देंगे. వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు సార్. అదే వీళ్ళు తప్ప సార్ అది వాతావరణం సార్, వాతావరణం ఒకరు మాట్లాడుతున్నారు జర ఆగురే. అది ఇక్కడ అంతా వీళ్ళదే గోల్మాల్ ఎందుకు ఎక్కువ వస్తుంది. మీరు ఇప్పుడే కరెక్ట్ పక్కన పెడతారు కొంచెం ఒకటే క్వశ్చన్ చెప్తాను, సరుకు తీసే అధికారం మీకు లేదు. మాయిశ్చర్ మాయిశ్చర్ ఎక్కువ చెప్పి తరుగు తీసే 3 క్వింటాలు ఈయన తలగెట్లా తీసిండు ఈయన చెప్పు. ఎట్లా జరుగుతుంది మాస్టరు నాణ్యత పేరుతోటి వాళ్ళు ఏం చేస్తారంటే కటింగ్ చెప్తున్నారు. కటింగ్ చెప్పినప్పుడు ఆ కటింగ్ అక్కడ కట్ చేయకుండా సుమారు ఇది 45 క్వింటాలు ఉందనుకున్నాం. 45 క్వింటాలు వేస్తుండ్రు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, 2 క్వింటాలు నీకు కట్ అంటే ఇంటికి వచ్చి మనుషులు ఎక్కించడం కానీ బాట్లు కానీ చేస్తుండ్రు. ఎంటీ అట్లా బాట్లు వేస్తుండ్రు, లేకపోతే మనుషులు ఎక్కిస్తుండ్రు 2 క్వింటాలు. అక్కడ తరగతి తీస్తలేడు. రైతులు ముందర రండి. రైతులు 2 రకాల మిషన్లు ఉన్నాయి సార్. ఒకటి చూస్తే అదే దాంట్లో చూస్తే 8 వచ్చింది, మళ్ళీ ఇంకో మిషన్ తెస్తే 12 వచ్చింది. 2 రకాల మిషన్. బుధవారం నల్గొండ పట్టణంలోని 7వ వార్డు దాత్రినగర్లో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని 7వ వార్డు దాత్రినగర్లో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో అమృత్ స్కీమ్ 2 ద్వారా 216 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 36 కిలోమీటర్లు పనులు పూర్తయ్యాయని, అదేవిధంగా పలు వార్డుల్లో పనులు పూర్తి కానున్నాయని చెప్పారు. వచ్చే సంవత్సరం మే వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని అన్నారు. పట్టణంలో ప్రతిరోజు ఇంటింటికి మంచినీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తున్న సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ భవానీ గణేష్, కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్, చిన్నాల అలివేలు, జానయ్య, గుండగోని సాయి, బాబా, వజ్జా రమేష్ యాదవ్, ఖలీల్, పిల్లి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నా బాధ ఏంటంటే నింగనే పెద్ద స్టాపర్ అయిపోయాడు, నేనేమో జూనియర్ అయిపోయినా. మాట్లాడంత ఇంకా రాలే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏదో ఉన్నారని మాట్లాడుతున్నారు, ఉనికి కోసం మాట్లాడుతున్నాం. మేము మా మంత్రి గారు ఫోటో పెట్టుకొని నల్గొండ మున్సిపాలిటీ కానీ 2 జెడ్పీటీసీ కానీ మాట్లాడుతుంది. నల్గొండ టౌన్లో సార్ ఫోటో పెట్టుకెళ్ళినాం. మేము ఆయనే వచ్చి నిలబడితే వాళ్ళ పరిస్థితి ఏంది? నల్గొండ వారే వెంకరెడ్డి గారు వేసిన బీటీ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఇవన్నీ ఆయన వారు వేసినాయి.
వాళ్ళు సొంతం కట్టిన చెర్లపల్లి పార్క్ ఓపెన్ చేసుకొని వాళ్ళు కూడా పెద్ద మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడ మటన్ మార్కెట్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి సోయి లేదు, ఏదో నిధులు ఇచ్చినాను. మీరు బ్రిడ్జి కడుతున్నారు ఇప్పుడు మరి కూడా భయపడుతుంది. ఏం రోడ్ అది? నామ్ రోడ్డు అద్దంకి. ఎవరు చేయాలి రోడ్డు? టోల్ గేట్ వేస్తే వాళ్ళు చేయాలి. గవర్నమెంట్ పెట్టి దాని బడ్జెట్లకు చేసి ఈరోజు ఎంత ఇబ్బంది అవుతుంది. మెడికల్ కాలేజ్ సగం ఎందుకు కాలే? నల్గొండ హాస్పిటల్ 400 బెడ్డెడ్ చేయించింది వెంకరెడ్డి గారు. ప్రతి బిల్డింగ్ కట్టింది. ఓన్లీ సెమినార్ హాల్ ఒక రేకుల రూమ్ తప్పించి వాళ్ళు కట్టిన ఒక బిల్డింగ్ లేదా ప్రతిదీ వెంకరెడ్డి గారు సార్ పీరియడ్లో జరిగింది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, రేపు జరిగే వాళ్ళని గురించి మేము పెద్ద పట్టించుకోవాలతో ఎక్కువ మాట్లాడిన పేరు ఉచ్చరించినా మాకు పెద్దవాళ్ళని చేయదలుచుకోవాలి. వాళ్ళని వాళ్ళు వదులుతూనే ఉంటారు. మా పని మేము చేసుకుంటూ పోతుంటాం. రేపు 7వ తారీఖు జరిగే గౌరవ రేవంత్ రెడ్డి గారు జరిగే సభకు అన్ని మండలాలు మా పట్టణం నుంచి అందరూ భారీ ఎత్తున తరలియాలని ప్రజలను కోరుకుంటున్నాం. ఈ పత్రికా సమావేశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనందరికీ తెలుసు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ఇంతకుముందు పార్శ్వరామరెడ్డి గారు చెప్పినట్టు ఈ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు రాజశేఖర్ గారితో పోటీపడి కోమటిరెడ్డి గారి అందరికీ సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు 1000 చెక్కుల వరకు పంపిణీ చేయడం జరిగింది. 3 నుంచి 3.5 కోట్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఎల్ఓసీలు అయితే 24 అవర్స్లో ఎల్ఓసీ పెట్టడం జరుగుతుంది ఇబ్బంది ఉన్న వాళ్ళకి. ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ పార్టీ వాళ్ళకు కండ్లు పడతలేవు. వాళ్ళు గత 10 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉండి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఒక్కొక్కటి మాట్లాడుతుంది. ఆ గతంలో మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళు ఇద్దరు కలిసి పొత్తు ఉండి ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్ కార్యక్రమం పాల్గొన్నప్పుడు బీజేపీ ఇద్దరు కుమ్మక్కయ్యారని అందరూ తెలుసు. మళ్ళీ ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ గారు మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ రోజు వరకు నిన్న రిజల్ట్ అంటే దాదాపు సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాలంలో ఎన్ని ఊరుకుంది అంటే కోమటిరెడ్డి వచ్చిన మార్పు జరగలేదు ఇలాకాలను పెట్టిండు. ఒక నిన్న పాంప్లెట్ ఇచ్చి బీజేపీ వాళ్ళు. అంతకుముందుకేమో 29 దివాస్ దీక్ష అని పెట్టుకొని వాళ్ళు ఏదో దీక్ష చేసి కేసీఆర్ తీసుకొస్తున్నారు. ఆ తెలంగాణ వచ్చింది కేసీఆర్ వాళ్ళు ఒక పాత్ర, అల్ల కూడా ఆయన ఒక మెంబరే. ఆయన 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణలో 4 కోట్ల మంది అందరు కలిస్తుంది తెలంగాణ వచ్చింది. ఆ రోజు ముఖ్యంగా పాత్ర వహించింది కోమటిరెడ్డి వెంకట్ గారే. అలాగే ట్రాక్టర్ సెంటర్లో మంత్రి పదవి వదిలిపెట్టి ఇదంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు. నల్గొండ ప్రజలకు కదా తెలుసు కోమటిరెడ్డి వెంకట్ సార్ గురించి. కానీ ఇక్కడ నువ్వు ఒక ఏపీ ఒక ఎమ్మెల్యే ఒకటే సరైనగా మళ్ళీ 5 కాదు ఎమ్మెల్యే చేస్తే 50 వచ్చినాయి, ఎంపీ చేస్తే 25 వచ్చినాయి. రేపు మళ్ళీ పోటీ చేస్తే మున్సిపల్ చేస్తే వార్డు కౌన్సిల్ కూడా వస్తారు, రాదు డిపాజిట్ వస్తారు, రాదు ఆయన మాట్లాడతాడు. ఇక కోమటిరెడ్డి వెంకట్ సార్ రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన 4వ తరగతి 5వ తరగతి చదువుతుండు. ఆయన ఒక ఆయన బీజేపీ ఆయన ఆయన మాట్లాడతాడు. నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆయన 4వ 5వ తరగతి చదువుతాడు. కోమటిరెడ్డి వెంకట్ సార్ గురించి తెలియదు రాజకీయాల్లో. ఆయన బీజేపీ ఆయన మాట్లాడు. ఇంకొక ఆయన మన ఇండిపెండెంట్ పోటీ చేసిన ఆయనకేం అంటే మాస్టర్ క్లాస్ 1987. ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెట్ల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం లోక కళ్యాణార్థం రాష్ట్ర సుభిక్షానికి ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శ్రీ సుదర్శన నరసింహ హోమం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం లోక కళ్యాణార్థం రాష్ట్ర సుభిక్షానికి ప్రజా విజయోత్సవాలలో భాగంగా శ్రీ సుదర్శన నరసింహ హోమం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు, శ్రీ సుదర్శన నరసింహ హోమంలో ఆలయ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతారావు, ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. स्वाहा बाजा
दिव्योमचक्रे विगतनवजपासन्निकासे सकाशं स्वभानुर्भानुरेशस्फुटमिति कलयन्नागतो वेगतोऽस्य निष्ठप्तो ये निवृत्तो विधिवो. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో నరసింహ హోమము ప్లస్ సుదర్శన హోమము రాష్ట్ర సుభిక్షానికి సర్వలోక కళ్యాణానికి కోసం చేయడం జరిగింది. దీంట్లో జిల్లా కలెక్టర్ గారు, మా వంశపారంపర చైర్మన్ గారు పాల్గొన్నారు. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ రాష్ట్ర సర్వ సుభిక్షంగా ఉండడం కోసం హోమం చేయడం జరిగింది. ఈ హోమంని భక్తులందరూ పాల్గొని విజయవంతం చేశారు. థ్యాంక్ యూ. श्रीमान श्रीमतः राष्ट्र मुख्यमंत्री वर्याणां महोदयानां जननोत्सवोद्भवस्य इनमन वंशोद्भवस्य रेवंत रेड्डी नामधेयस्य धर्मपत्नी गीता नामधेयाय सह कुटुंबानां तेलंगाणा प्राणां प्रजानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजयाभयायुरारोग्य अष्टैश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्टकाम्यार्थ फल सिद्ध्यर्थम प्रजाधिकारीणां प्रभुत्वाधिकारीणां सद्धर्म पूर्वक नियमानुसारेण सुस्थिर सुदीर्घ सुपरिपालनस्य लक्ष्मी नृसिंह भगवान की विघ्न भगवान की यादात्रिवासा गोविंद मंगलानां निवासाय यादाद्रीशाय मंगलम नित्याय निरवध्याय नित्य वैभवशालिने. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల నేడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడంలో కొంత ఆలస్యం అవుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
కుటుంబంలో మహిళలు బలంగా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం బాగుంటుందని, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల అభివృద్ధి మరియు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కొంత ఆలస్యం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన అన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగి కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని, బెల్ట్ షాపులను మూసివేయించే బాధ్యత మహిళలే తీసుకోవాలని, మహిళా శక్తి అంటే ఆదిశక్తి అని, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలదే ముందున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలే ముందున్నారని అన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు రుణ సదుపాయం అందిస్తుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 100% పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ శేఖర్ రెడ్డి, చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నారబోయిన రవి, మదర్ ఎడ్యుకేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి, అధికారులు, నియోజకవర్గ పరిధిలోని మండలాల మహిళా సమాక్ష అధ్యక్షులు, సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ కార్యక్రమం మనకి మార్నింగ్ 12 గంటల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వివిధ ధన్యవాదాలు. ప్రజాప్రభుత్వం మరి గత సంవత్సరాలుగా ఎన్నో పనులు చేసింది. చీఫ్ మినిస్టర్ గారు పెద్దపల్లి లోపల అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. మరి మనం తెలంగాణకి పోరాటం చేసుకున్నాము, దేని కోసం తెచ్చుకున్నాము, అవన్నీ కూడా ఈ సంవత్సరాలలో మనం అదేవిధంగా నేను ఒకటే చెప్తున్న మహిళా సోదరులందరికీ, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒక తల్లిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు ఆత్మప్రచారం చేసుకుంటుంటే, వాళ్ళ ప్రాణాలు కోల్పోతుంటే, తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో, తల్లి మనసు ఎట్లుంటుందో తెలుసు. ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్లో కొట్లాడుతుంటే ఆ తల్లి పిల్లలు సరిపోతుంటే తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఆ తల్లికి ఎంతసేపు తెలంగాణలో మహిళలు, తెలంగాణలో పేదలు, బడుగు బలహీన వర్గాలు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో నేను మీ అందరూ చెప్తున్నా, నేను ఇక్కడ రాజకీయ ప్రసంగం చేయదలుచుకోలే, ఏ పార్టీని విమర్శించడానికి రాలేక్కడికి. ఇది గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్, అది రాజకీయ ప్రసంగం విమర్శ చేసేందుకు రాలే. కానీ ఎవరైతే పేద ప్రజలు, మహిళలు కావచ్చు, బలుగు బలహీన వర్గాలు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎవరైతే ఆశపడ్డారో వాళ్ళ అన్నిళ్ళు మిగిలితే నిజంగా వాళ్ళ కష్టాలకు పోలేదు. కానీ ఈరోజు ఎంతో ఆశగా ఉంది. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓటేసి ముఖ్యంగా ముందు వరుసలో నిల్చొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించింది ఎవరంటే అది తెలంగాణ మహిళలు, మురుగుడు మహిళలు. అవునా కదా? మీ అందరి ఆశీర్వాదంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మీరు ఎమ్మెల్యే అందరికీ పోయిన మూడు కాదు అంటే మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనతో లేదు. అందుకని మేము చెప్తున్నాం, సోదరులందరూ కూడా ఈరోజు మనం న్యాయంగా చెప్తున్నాము. దాదాపు 3 నియోజకవర్గంలో
రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాలో సంఘ సంఘాలు 236 ఉంటే సంఘాలు 5,923 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి 3,000 బస్సులు రద్దు చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రద్దయిన బస్సులను పునరుద్ధరించి కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బస్సు డిపో ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి 3,000 బస్సులు రద్దు చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రద్దయిన బస్సులను పునరుద్ధరించి కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బస్సు డిపో ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని హర్షిస్తున్నామని, అదేవిధంగా 3,000 బస్సులు రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. బస్సులు రద్దు చేయడం వల్ల బస్సులు సరిపోక మహిళలతో పాటు ఇతర ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అదేవిధంగా బస్సులో అవమానాలకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రతి డిపోలో బస్సుల సంఖ్య పెంచి మారుమూల పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలని, మహిళల్ని అవమానించకుండా చూడాలని అన్నారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు గొడ్డలి నర్సయ్య, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, వీరబాబు, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషి మాత, పార్టీ నాయకులు మోహన్, నారాయణ, రమేష్, ప్రసాద్, జలంధర్, ఎల్లమ్మ, పద్మ, విజయ్, రాము, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. బస్సుల సంఖ్యను వెంటనే ప్రాంతాలలో బస్సులను వెంటనే, మారుమూల ప్రాంతాలలో బస్సులను వెంటనే, రద్దయిన బస్సులను వెంటనే, రద్దయిన బస్సులను వెంటనే, ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను సిపిఎంఎల్ మోస్లే పెంచాలి. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను వెంటనే పెంచాలి. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను వెంటనే నడిపించాలి. అన్ని గ్రామాలకు బస్సులను నడిపించాలి. అన్ని గ్రామాలకు బస్సులను. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాలో అన్ని డిపోల ముందు మేము ధర్నా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సూర్యాపేట డిపో ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దానికి మేము కూడా హర్షిస్తూ ఉన్నాం. కల్పిస్తూనే బస్సుల్ని రద్దు చేసింది. 3,000 బస్సుల్ని రద్దు చేయడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత మిగతా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మా పార్టీ ఏకైక డిమాండ్ అంటే పునరుద్ధరించాలి. 3,000 బస్సుల్ని తొలగించిన బస్సులు పునరుద్ధరించాలి. దీంతోపాటు అన్ని డిపోలలో కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టి అదేవిధంగా ప్రతి మారుమూల పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కల్పించకపోతే ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ మహిళలకు ఉచిత బస్సు అనే పథకం అయితే ఎప్పుడు పెట్టారో అప్పటి నుండి కూడా మహిళల్ని హీనంగా చూస్తున్నారు. బస్సులలో సీట్లో కూర్చున్న మహిళల్ని కూడా వీళ్ళకి ఫ్రీ బస్సే కాకుండా సీట్లు మొత్తం వీళ్ళే కూర్చుంటున్నారు అనేసి పక్కనున్న మగవాళ్ళైనా హేళన చేస్తున్నారు, కండక్టర్లు కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలా. మహిళలు ఉట్టిగానే ఎక్కడికి పడితే అక్కడికి పోరు కదా, వాళ్ళకి అవసరం ఉంటేనే పోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు అంటే మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా భర్తలకు పనులు ఉంటాయి. ఇప్పుడు భార్యల్ని బస్సు ఫ్రీ కాబట్టి పంపించే అవకాశం ఉంది కాబట్టి పంపిస్తున్నారు. అలాంటి సందర్భంలో పనులు లేకపోతున్నారా మహిళలు? వాళ్ళ పనుల మీద వాళ్ళు పోతున్నారు. అయినంత మాత్రాన చీప్గా మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నింటినీ తగ్గించుకోవాలా. బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. మన సూర్యాపేట డిపోకే 70 బస్సులు అవసరం ఉన్నాయి.
కాబట్టి తక్షణమే ఈ బస్సులన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ని పల్లె వెలుగుల్ని ఇంకా 70 బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. తక్షణమే పెంచాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై తిప్పర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు సంక్షేమ పథకాలపై ప్రజా కళాసారథి బృందం వివరించారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై తిప్పర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు సంక్షేమ పథకాలపై ప్రజా కళాసారథి బృందం వివరించారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తిప్పర్తి గ్రామ సెక్రటరీ స్వామి, డీసీసీ అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి, తిప్పర్తి తాజా మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, జాకటి మోషా, ఆదిమూలం ప్రశాంత్, బద్దం సైదులు, నలపరాజు శ్రీనివాస్, గుండెబోయిన సైదులు, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడుగా బెల్లి నాగరాజు యాదవ్ని నియమిస్తూ బుధవారం పట్టణంలోని తన నివాసంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడారు. నల్గొండ జిల్లా యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా బెల్లి నాగరాజు యాదవ్ని నియమిస్తూ బుధవారం పట్టణంలోని తన నివాసంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ యాదవ కులస్తుల కోసం ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్న బెల్లి నాగరాజుని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని, ముఖ్యంగా గత ఎన్నికలలో యాదవుల ఐక్యత లేకపోవడం వలన ఈ జిల్లాలలో చట్టసభలోకి అడుగు పెట్టలేకపోయారన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క యాదవుడు చైతన్యమై రాజాధికార దిశగా ప్రయత్నించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్క యాదవ సోదరుడు పోటీ చేయాలని, దానికి యాదవ విద్యావంతుల వేదిక మద్దతు ఉంటుందన్నారు. నూతనంగా ఎన్నికైన యాదవ విద్యావంతుల జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ యాదవులందరూ చైతన్యమైనప్పుడు మాత్రమే మనం రాజ్యాధికారం సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం భవన ట్రస్ట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, సమన్వయకర్త పల్లెబోయిన కాశీరాములు యాదవ్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బల గోపాలకృష్ణ యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి లక్ష్మీనారాయణ యాదవ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అలివేణు యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక న్యాయ విభాగ ప్రధాన కార్యదర్శి నోముల సైదులు, మద్దెపూరి శరత్ చంద్ర, గట్టిగోర్ల సత్యనారాయణ, జిల్లెల వెంకటేశ్వర్లు, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, చల్ల కోటేష్ యాదవ్, సైదులు యాదవ్, చంద్రయ్య, అల్లి సతీష్, కుంటిగోర్ల లింగయ్య యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, జానపాటి శంకర్ యాదవ్, నోముల క్రాంతి, సింగం రామలింగయ్య, నల్లదాసు శివకుమార్, హరిబాబు, నూర్ మహమ్మద్, నడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ లెటర్ ఇచ్చేస్తే 6 గంటల పోతా అని చెప్పి 3 గంటల సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మాకు అన్ని అవకాశాలు ఇచ్చిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పక్షాలు వచ్చి కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం. సిద్ధపడి వచ్చింది. దాని తదనంతరం మనం రేవంత్ రెడ్డి దగ్గర పోయినాం, కేసీఆర్ దొరకలేదు, శ్రీనివాస్ యాదవ్ దగ్గర పోయినాం, మనం కిషన్ రెడ్డి దగ్గర పోయినాం. అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి
మా వాళ్ళకు మా కోట ప్రకారం మా వాటా ప్రకారం మా జనాభా దాబాష పద్ధతిలో మాకు టికెట్లు ఇవ్వాలని అడిగితే అందరు యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన ఆ రోజు మీకు ఉంటుంది వినండి. యాదవ్ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బెల్లి నాగరాజు యాదవ్ గారికి యాదవ్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షునిగా, అదేవిధంగా బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన వారు తనటు శక్తి మేరకు యాదవ్ జాతి చైతన్యం కోసం పనిచేస్తారని, గతంలో అలా పనిచేసేటువంటి చరిత్ర కూడా వారికి ఉన్నది. ముందు మరింత యాదవ జాతి అభివృద్ధి కోసం పనిచేసి యాదవ హక్కుల కోసం, యాదవులకు రాజ్యాధికారంలో సమానమైనటువంటి వాటా పొందడం కోసం ప్రయత్నం చేస్తారని, ఆ దిశగా వారు సఫలీకృతం కావాలని ఈ సందర్భంగా మరొకమారు కోరుకుంటూ, నల్గొండ జిల్లా కేంద్రంలో మరి యాదవ్ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున నూతన అధ్యక్షుడిగా బెల్లి నాగరాజు గారిని రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ మిత్రులు చిలకాని వెంకటయ్య గారు నియమించడం జరిగింది. వారికి ఇక్కడ ఆదేశాలు కూడా అందజేయడం జరిగింది. మరి ముఖ్యంగా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉత్తేజితమైన కార్యక్రమాలు తీసుకెళ్లడం, యాదవుల అభివృద్ధి కోసం అనేక రకాల రూపకల్పనలు చేసి మరి యాదవ మేధావులతోటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అన్నా ఏ పార్టీలు ఉన్నా కూడా వారి దిక్కు చూసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం ముందుకు తీసుకెళ్తారు చిలకల వెంకన్న గారు. అదే భాగంలో జిల్లాలో కూడా ఈరటి బాలరాజు గారు గతంలో ఉండే గత 4 సంవత్సరాల నుంచి కూడా వారి బాటలు నడుస్తూ అందరం కూడా సమైక్యంగా యాదవ ఇంటలెక్చువల్ కార్యక్రమాలు విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి బెల్లి నాగరాజు యాదవ్ గారికి మరియు ఈయన అధ్యక్షుడు కావడానికి సహకరించినటువంటి యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకటయ్య గారికి మరియు ఇతర పెద్దలందరికీ, పంకజన్న గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసినాము. కానీ నాగరాజుని ఎలక్షన్ టైంలో చాలా ఇబ్బంది పెట్టారు. అది మంచి పద్ధతి కాదు. ఒక హ్యుమానిటీ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని మనం ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ పోవాలి. ఇది ఇట్లనే ఉండాలని మనసారా కోరుకుంటూ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నల్లగొండ జిల్లా యాదవ్ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా బెల్లి నాగరాజు యాదవ్ గారిని అందరి సమక్షంలో యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మా ఈరటి బాలరాజు గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్ష పదవులు అప్పచెప్పి వీరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎన్నిక కాబడినటువంటి బెల్లి నాగరాజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తనకు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, సమాజ శ్రేయస్సు కోరేటటువంటి మిత్రులందరూ కూడా బెల్లి నాగరాజుకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, గత 2 సంవత్సరాలుగా యాదవ సమాజంలో ఉన్నటువంటి వెనకబాటుతనము, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఏ రకమైన వెనకబాటుతనం ఉన్నదో, ఏ రకమైన అవగాహన రాహిత్యం ఉన్నదో అవగాహన కల్పించడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినాం. గతంలో అనేక కార్యక్రమాలు చేసి సమాజంలో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసినాం. రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించినట్టు లోకల్ బాడీ ఎన్నికలు కానీ భవిష్యత్తులో రాబోయేటటువంటి అన్ని విషయాల్లో కూడా ముందుగా అన్ని జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిపేసి అవగాహన సదస్సులు జరిపి మేమెంతో మాకంతా మా వాటా ఏంటి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవులను చిన్నచూపు చూడడం, యాదవులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విషయం మేము గమనించాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని అవకాశాలు, చాలా అవకాశాలు మాకు ఇచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదని టీఆర్ఎస్ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడగ గ్రామంలో సిపిఐ జిల్లా నాయకుడు అనంతుల యాదగిరి దశదిన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రు పాల్గొని సిపిఐ పార్టీ సిద్ధాంతాల గురించి వివరించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడగ గ్రామంలో సిపిఐ జిల్లా నాయకుడు అనంతుల యాదగిరి దశదిన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రు పాల్గొని సిపిఐ పార్టీ సిద్ధాంతాల గురించి వివరిస్తూ మరిపడిగ గ్రామంలో సిపిఐ పార్టీకి చెందిన గొప్ప చరిత్ర ఉందని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన నాయకులు ఎంతో మంది ఈ గ్రామంలో ఉన్నారని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీలు ఎన్ని ఉన్నా సిద్ధాంతాలు మాత్రం ఒకటే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఎండి అత్తార్ పాషా, చింతల యాదిరెడ్డి, సింగారం ఉప్పలయ్య, జిల్లా నాయకులు హరిచంద్ర తదితరులున్నారు. చరిత్ర ఉండే ఈ మడిపడిగనే సాధించినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఎంతో మంది అమరులైన వారి సేవలను గుర్తింపు చేసుకుంటూ మన తరానికంటే ముందు మనకు తెలియనటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. మన తరానికి తెలిసినటువంటి నాయకులు శాంతి పాషా కానీ,
పాల్వాయి రామరెడ్డి కానీ, కాలపల్లి సోమయ్య కానీ, బూడిది కిష్టయ్య గారు కానీ ఎంతో మంది వారు పుట్టినప్పటి నుంచి ఎర్ర జెండా చేత పట్టుకొని వారు ఒరిగిపోయేంత వరకు కూడా ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాలనే అవలంబించినటువంటి మహాన్ నాయకులు వాళ్ళను స్మరించుకుంటూ, అదేవిధంగా యాదన్న కూడా తన చిన్ననాటి నుంచి ఆ భావాలు కలిగిన వ్యక్తి కదా. కాబట్టి ఆయన ఎంతో మందికి సాయం చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో మందితో దెబ్బలు తిన్నా కూడా పార్టీ సిద్ధాంతాలను మాత్రం మారలేదు. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బంది జరిగినా నేనున్నా అనే ఉద్దేశంతో ముందు నిలిచినటువంటి మన నీతి కోల్పోయినటువంటి యాదన్న మాత్రం చాలా గొప్ప అత్యున్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి మన ముందు లేడు. ఆయన చాలా మంది అలా స్మరించుకుంటారు. నా కుటుంబానికి యాదన్న ఈ సేవ చేసిండు, నా కుటుంబానికి యాదన్న పని చేసి పెట్టిండు. సరే, ఆయన భావాలు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతంలో ఎన్నో భాగాలుగా గ్రూపులుగా ఏర్పడిపోయిన సిద్ధాంతాలు మాత్రం ఒకటే, భావాలు మాత్రం ఒకటే. కాబట్టి కమ్యూనిస్ట్ జరిగినా కూడా ఎదుర్కొని గురించి పోరాడినటువంటి ఈ గ్రామంలో చరిత్ర కలిగినటువంటి ఈ మడిపడే గ్రామం ఇప్పటికి కూడా ఈ గ్రామంలో దాదాపుగా కమ్యూనిస్టులు వారి కుటుంబాలు ఈ సిద్ధాంతాలను వదలొద్దు, ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకుంటూ పేద ప్రజల వెనకాల వాళ్ళ కుటుంబ వారసులు కూడా మేము కూడా వాళ్ళ కండగా ఉంటున్నాం. ఇలాంటివి నూటికొక్కరికో ఇద్దరికో జరుగుతుంటాయి. ఇలాంటి చరిత్ర చాలా పెద్ద కార్యక్రమం జరపాలనుకున్నాం కానీ సరే అది విధి వల్ల కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని పెద్దగా జరుపుకోలేకపోయినాం. జిల్లా పార్టీ సెక్రటరీ గారు కూడా ఆహ్వానం ఉండే సరే పెద్దగా చేద్దామని అనుకున్న టైం అనేది కుదరలేదు. కాబట్టి మరొక తర్వాత కూడా ఒక ప్రోగ్రాం చేసుకోవాలని అనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ ఈ గ్రామంలో యాదన్న ఒక గొప్ప చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుడుగా నిలిచిపోయిండు. ఈ కుటుంబానికి ఆ పేరు ఉంది. ఆయన వల్ల ఎంతో మంది కూడా లాభాలు పొంది ఎంతో మందికి సేవలు అందించిన గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు. వారికి వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాల ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ జై కమ్యూనిస్ట్ పార్టీ, జెండాకి జై తాత అమర్ హై అమర్ హై అమర్ హై యాదగిరికి అనంతర యాదగిరికి గత 30 సంవత్సరాల మాదిగ సంఘాల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, మందకృష్ణ మాదిగ వల్ల వర్గీకరణ తీర్పు రాలేదని మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ మాదిగ పేర్కొన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ స్ఫూర్తి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ స్ఫూర్తి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ మాదిగ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల మాదిగ సంఘాల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, మందకృష్ణ మాదిగ వల్ల వర్గీకరణ తీర్పు రాలేదని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని అసెంబ్లీలో చర్చించి వర్గీకరణకు మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను ఎవరూ అడ్డుకోలేరని, మందకృష్ణ కొన్ని రాజకీయ పార్టీల తొత్తుగా మారడంతో వర్గీకరణకు ఆలస్యమైందని, గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగలను మోసం చేశాడని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన రాజకీయ నాయకులకు, సంబాడ వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇవి చెన్నయ్య వల్లనే ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిందని, మందకృష్ణ మాదిగ వల్ల తీర్పు రాలేదని, ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ కొట్లాడిన దాఖలాలు లేవని, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వారా తీర్పు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరకంటి సంజీవరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగన్న గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ గోసంగి శ్రీనివాస్, బుషిపాక వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఆదిమల్ల శంకర్, జిల్లా అధ్యక్షులు ధర్మపురం శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ పోలేపల్లి ఉదయ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ పోకల రవికుమార్, జిల్లా ఇన్ఛార్జ్ రామ్ ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జ్ పోటెపాక మురళీకృష్ణ, మాజీ ఎంపీటీసీ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆశయాస, లాయర్లు, సంఘం జిల్లా నాయకులు బరెల సైదులు,
దేవరకొండ ఇన్ఛార్జ్ ఆదిరాల నాగేష్, మాజీ సర్పంచ్ ఇరిగి శంకర్, మునిగోడు ఇన్ఛార్జ్ నర్సన్న, నకరికల్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి సైదులు, మిర్యాలగూడ ఇన్ఛార్జ్ కొమ్ము రాజేష్, దామరచెర్ల మండల అధ్యక్షులు శ్రీరాములు, చిన్న ఆడిచెర్లపల్లి మాజీ సర్పంచ్ వస్కుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. లేటుగా మేము వచ్చినాం, మీరు చాలా వెయిట్ చేసారు, భోజనం చేసి నల్గొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మాదిగ సంఘాల మహాకూటమి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 30 నుంచి 40 సంవత్సరాలుగా మాదిగల ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం. ఈ ఉద్యమంలో ఒక మాదిగల సమస్య కాకుండా ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమానమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు, హక్కులు అందాలనేటటువంటి ఉద్దేశంతో ఒక సామాజిక కోణంలో ఆలోచించి పోరాడిన ఈ ఉద్యమ ఫలితంగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ సుదీర్ఘ పోరాటానికి ఆర్థికంగా అన్ని రకాలుగా మద్దతు తెలిపి ఆఖరికి అసెంబ్లీలో అనేక సందర్భాల్లో ఇప్పటివరకు మీరు అంబేద్కర్ వాదులమని చెప్పేసి, బహుజన వాదులమని చెప్పేసి, మేము కాంతిరామ్ వారసులమని చెప్పేసి చెబుతున్న నా బహుజన వాదులారా, నా అంబేద్కర్ వాదానికి వ్యతిరేకంగా ఉన్న నా మాల సహోదరులారా, వివేక్ లాంటి మనువాదులారా, మీరు వర్గీకరణ వ్యతిరేకిస్తే వివేక్ వెంకటస్వామి గారు, మీ అన్నదమ్ములు మీ తండ్రి ఆస్తిని పంచుకుర్రా లేదా నువ్వు సమాజానికి చెప్పాలి. నీ అన్నదమ్ములు మీ ఇద్దరు నీ తండ్రి ఆస్తి పంచుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్లని 59 కులాలు సమానంగా పంచుకోవాలన్నా వద్దా? మీరు అంటున్నారు ఎవరు చదువుకోలేదని. ఇదే మాట అగ్రవర్ణాలు మాట్లాడితే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు అగ్రవర్ణాలలో కలవదలుచుకుంటే చదువుని బూసిగా చూపించండి. చదువే ప్రమాణికంగా మాకు ఉద్యోగాలు వచ్చినాయని నువ్వు భావిస్తే అగ్రవర్ణాలు అంతకంటే ముందే చదివి ఉన్నారు కదా, మరి వాళ్ళ కాడ మనం రిజర్వేషన్లు అడగాల్సినటువంటి పరిస్థితి మనకు ఎందుకు వచ్చిందంటే మనం అంటరానితనాన్ని, ఆకలి, అవమానాలు, ఆర్థిక స్థితులన్నింటినీ హీనంగా ఉన్నాం కాబట్టి కేవలం ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే మీకు రిజర్వేషన్లు ఇచ్చిర్రు. మీరు ఆర్థికంగా బలపడరు కాబట్టి మీరు ఎస్సీ రిజర్వేషన్ల నుంచి మిమ్మల్ని తొలగించమనే డిమాండ్ కూడా భవిష్యత్తులో రాబోతుంది. దీన్ని గుర్తుంచుకొని ఎస్సీ రిజర్వేషన్ ఒక మాలమాదిగలది కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాలమాదిగలు అనుభవిస్తున్నారు అనేటటువంటి పరిస్థితి ఉంది కనుక మిగిలిన 57 కులాలు, ఇందులో ఈ రోజు కూడా మేము ఎస్సీలమని తెలవనటువంటి దౌర్భాగ్య స్థితిలో మిగిలిన 57 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు వర్గీకరించాల్సిందే. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం, ఆయన ఎంతో గొప్పగా కమిషన్లు వేసి ఏకసభ్య కమిషన్ రేపటి నుంచి అన్ని జిల్లాలు కూడా తిరగబోతా ఉంది. ఆ కమిషన్కి అందరం సహకరిస్తాం. ఆ కమిషన్కి మా స్థితిగతులన్నీ తెలియపరుస్తాం. ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటాం. ఈ మనువాదులైనటువంటి వివేక్, మందకృష్ణల్ని ఎక్కడ కూడా మాలమాదిగల జోలికి వస్తే క్షమించేదే లేదు. నీకేం మంత్రి పదవి కావాలి, ఈయనే నమ్ముకున్న బీజేపీ పార్టీని బలపరచాలి, మనువాదాన్ని గ్రామాలలో తీసుకుపోవాలనే మందకృష్ణ ఆలోచనలని ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీ ఇద్దరి అంతు చూస్తాం. మీరెక్కడ కూడా మాలల్ని, మాదిగల్ని రెచ్చగొట్టే కవింపు చర్యలకు పాల్పడితే కపడ్దారు వివేక్, మందకృష్ణ. ఇంతకన్నా మీకు ఇంకేం చెప్పలేం. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నా మాలమాదిగ సహోదరులను కలుపుకొని, ఉపకులాలను కలుపుకొని, బహుజనులందరినీ కలుపుకొని భవిష్యత్తు రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని మేము ఆ మాస్టర్కి అందుకుంటాం. భవిష్యత్తులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటామని తెలియజేస్తూ, నా మాలమాదిగ సోదరులారా, ఈ దుర్మార్గుల కవింపు చర్యలకు కానీ అక్రమ సంపాదనతో వివేకు ఇక్కడ అడ్డగోలిగా జాతిని 30 ఏళ్ళుగా అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఈ మందకృష్ణ మాదిగ ఇద్దరి కవింపు చర్యలకి
మీరు ఎవరు కూడా దయచేసి పురికొల్పబడవద్దని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ వర్గీకరించుకుందాం, మన సమస్యలు పరిష్కరించుకుందాం, భవిష్యత్తు రాజ్యాధికారం అయిపోదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై మాదిగ. హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. మెప్మా ఆధ్వర్యంలో 15 మహిళా సంఘాలకు బ్యాంకు లీకేజీ రుణాల కింద 1,50,00,000 రుణాలను అందజేసిన మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి. ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన పత్తిని వెంటనే దిగుమతి చేసుకోవాలన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండను అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం. ఆర్థిక విధ్వంసం వల్ల నేడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడంలో కొంత ఆలస్యం అవుతుందన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలన్న కొత్తపల్లి శివకుమార్. తిప్పర్తిలో ప్రజాపాలన సంక్షేమ సారథి యాత్ర. యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షునిగా బెల్లి నాగరాజు యాదవ్ నియామకం. అనంతుల యాదగిరి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రు. 30 సంవత్సరాల మాదిగ సంఘాల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్న మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ మాదిగ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.